ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూలై 20 ఆదివారం రోజున జరగబోయేది ఇదే. ఈ వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అత్యంత శక్తివంతంగా మారడం వల్ల వీరికైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి. గ్రహాల అనుకూలత వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది. వీరి జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి 3 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూడబోతున్నారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీరు అన్నింట్లో విజయాలు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. ఇక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు అందరితో కలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే పెరిగారు. ఈ రాశి వ్యక్తులు ఎన్నో బాధలు అయితే పడుతూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది. వీరి పట్టుదలను అయితే అధికంగా కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే మంచి లక్షణాలు ఉంటాయి. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడు వీరు ముందుంటారు. వీరి జీవితంలో ఒడిదొడుకులు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు కష్టపడాలి, జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు. వీరైతే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి అబద్ధాలు చెప్పేవారంటే అస్సలు నచ్చదు. వీరు నమ్ముకున్న వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారని చెప్పుకోవచ్చు. సున్నితమైన మనస్సును అయితే కలిగి ఉంటారు. వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ వీరు ఎవరికి చెప్పుకోరు. వీరు చాలా
రహస్య స్వభావులు. వీరు చాలా నమ్మకస్తులు. వీరికి ఎవరైనా ఒక మాట చెప్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా ఆ మాటను వీరు నిలబెట్టుకుంటారు. వీరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. వీరు మంచి కార్యదక్షతను కలిగి ఉంటారు. పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. వీరికైతే జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం జూలై 20 ఆదివారం రోజున జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అనుకూలంగా ఉండబోతుంది. మంచి లాభాలను చూడబోతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులను చూడబోతున్నారు. ఈ సమయంలో అయితే మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. జూలై 20 ఆదివారం తర్వాత మీ యొక్క తలరాత మారబోతుంది అని చెప్పుకోవచ్చు. గ్రహాలు అయితే మీకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీ యొక్క కష్టాల నుండి విముక్తి అయితే పొందుతారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు అయితే మీరు దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశి వ్యక్తులు అయితే జీవితంలో కష్టపడుతూనే ఉంటారు. అయితే ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు అయితే తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు రాబోతున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరైతే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వ్యక్తులకు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఉంటుంది. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు 3 శుభవార్తలు వినబోతున్నారు. జూలై 20 ఆదివారం తర్వాత మీకైతే 3 శుభవార్తలు అయితే రాబోతుంది. ఈ సమయంలో మీకు గ్రహస్థితి చాలా బాగా అనుకూలిస్తుంది. కేతువు మీకు 11వ స్థానంలో ఉండటం వల్ల మరియు శుక్రుడు కూడా మీకు యోగిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాలు, మీకు మంచి విషయాలు వారి ద్వారా మీరు తెలుసుకుంటారు. ఈ సమయంలో వీరి యొక్క కోరిక, వీరి యొక్క కళ నెరవేరుతుంది. ఈ సమయంలో అయితే మీరు ఒక ఇల్లు కొనుక్కోవడం లేదా ఇల్లు కట్టుకోవడం గురించి ఆలోచిస్తున్నారు కదా. ఈ సమయంలో అయితే మీకు నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం వంటి శుభవార్త అయితే మీకు రాబోతుంది. ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారి యొక్క కళ నెరవేరుతుంది. విదేశాలకు మీరు ఈ సమయంలో వెళ్తే మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఈ సమయంలో కొత్త వాహనాలను కూడా కొనే యోగం ఉంది. స్త్రీపరమైన సమస్యలు తీరుతాయి. శత్రువులపై మీరు విజయాలను సాధిస్తారు. స్త్రీ సంబంధిత సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగంలో ఉన్నవారికి కీలకమైన పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో ఫలిస్తాయి. ఈ సమయంలో అయితే భాగస్వామి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ధనం కూడా మీకు రాబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి రాబోతుంది. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే మంచి లాభాలను అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.